ఫ్రెండ్స్, మనం యూనిట్ 1 సంబంధించి సెక్షన్ 1 సంబంధించి యూనిట్ 2లో నానో టెక్నాలజీ మనం చూస్తున్నాం. నానో టెక్నాలజీ వీటి నుంచి ఎక్కడెక్కడ క్వశ్చన్స్ రావచ్చు అనే డైమెన్షన్ మనం చూసాం. ఒకటి, అసలు నానో టెక్నాలజీని డిఫైన్ చేయడానికి దాని మీనింగ్ ఏంటో మనం ఒకసారి అర్థం చేసుకోవడం జరిగింది. మీనింగ్ అంటున్నాం క్లియర్లీ. సిమిలర్లీ ఈ నానో టెక్నాలజీ కోసం ఉపయోగించేటువంటి పదార్థాలు, దాని స్వభావం ఎలా ఉంటుంది, దట్ మీన్స్ దాని ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, ఏమేం ప్రాపర్టీస్ని మనం యూజ్ చేయాలి నానో టెక్నాలజీ కోసం అనే డైమెన్షన్ మనం చూసుకుంటాం. అందులో భాగంగా ఎవల్యూషన్ ఆఫ్ నానో టెక్నాలజీ. ఈ నానో టెక్నాలజీ అనేది గత 30 సంవత్సరాల నుంచి అది ఎలా డెవలప్ అవుతూ వచ్చిందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసాం. అదేవిధంగా మనం చూస్తే ఇంకా ప్రత్యేకంగా అప్లికేషన్స్, ప్రాపర్టీస్తో పాటు కొంత అప్లికేషన్స్ అనేది మనం ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ క్లియర్లీ అప్లికేషన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనం కొంత ఎగ్జామిన్ చేసి ఉంటాం. మెడిసిన్ గురించి మనం చూసి ఉంటాం. అఫ్కోర్స్ ఎనర్జీ సిస్టమ్స్లో నానో టెక్నాలజీ అనేది ఏ విధంగా మనకి మార్పు తీసుకురాగలదు ఎనర్జీ సిస్టమ్స్లో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసి ఉంటాం. ఇంకా మనం ఆలోచిస్తే అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ డైమెన్షన్. మనల్ని ఎలా అడుగుతారంటే సెక్టార్ స్పెసిఫిక్గా అప్లికేషన్స్ గురించి రాయమని మనం అడుగుతారు ఎగ్జామ్లో. సెక్టార్ స్పెసిఫిక్గా అది ఏదన్నా అయి ఉండొచ్చు, అది మెడిసిన్ అయి ఉండొచ్చు లేదా అగ్రికల్చర్. మెయిన్ ఇవి ఫోకస్ చేస్తుంటాం. అగ్రికల్చర్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, ఈ రెండిట్లో ఎక్కువగా మనకి రోబోటిక్స్ కానీ నానో టెక్నాలజీ కానీ ఎక్కువగా ఫోకస్ చేసేదానికి స్కోప్ ఉందని మనం అనుకుంటున్నాం. క్లియర్. ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే దీన్నే మనల్ని గనక ఒక 5 మార్కులకు 10 మార్కులకు రాయమని అడిగితే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ అనే డైమెన్షన్లో మన దగ్గర కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ అనేది మనం ఆల్రెడీ మైండ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి ఇండైరెక్ట్గా మనం చూస్తే. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇలాంటివన్నీ మనకి ఇలాంటి పదం యూజ్ చేయొచ్చు. సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. ఓకే, నానో టెక్నాలజీ అనేది దీనికి కూడా మనకి యూజ్, అంటే ఇండైరెక్ట్గా సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే ఏం లేదు. ఒక పక్క మనం అగ్రికల్చర్లో ప్రొడక్టివిటీని పెంచుకుంటూనే, ఉత్పాదకతను మనం పెంచుకుంటూనే దాంతోపాటు ఏం చేయొచ్చు అంటే మనము ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ని కొంత తగ్గించవచ్చు. ఫ్యూచర్ అగ్రికల్చర్లో ఫ్యూచర్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా కొంతవరకు మనం ప్రొటెక్ట్ చేసేదానికి స్కోప్ ఉంది. ఇక చూడండి, సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటున్నాం ఇండైరెక్ట్గా మనం చూస్తే. ఇందుకోసం ఫర్ ఎగ్జాంపుల్ మనం అగ్రికల్చర్ అంటేనే మనకి మెయిన్ ఇవి గుర్తొస్తుంటాయి. ఫర్టిలైజర్స్ అంటున్నాం, పెస్టిసైడ్స్ అంటున్నాం, అదేవిధంగా అక్కడికి వాటర్ రీసోర్స్ అవైలబిలిటీ అంటున్నాం. అక్కడ ఉన్నటువంటి సాయిల్ స్ట్రక్చర్ అనుకోవచ్చు. జనరల్గా అగ్రికల్చర్ అంటేనే మనకి పారామీటర్స్ మనకు గుర్తొస్తుంటాయి. సో ఒకటి ఫర్టిలైజర్స్, ఇంకొకటి పెస్టిసైడ్స్ విషయంలో, వాటర్ రీసోర్సెస్ని మనం ప్రాపర్గా యూజ్ చేసేటువంటి విషయంలో, అక్కడ ఉన్నటువంటి నేలలో ఉన్నటువంటి సాయిల్లో ఉన్నటువంటి టెక్స్చర్ కానివచ్చు, స్ట్రక్చర్ కానివచ్చు, అందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ లెవెల్స్ కావచ్చు క్లియర్. సో ఇక్కడ మనం చూసే నానో టెక్నాలజీ ద్వారా మనం ఫర్టిలైజర్స్ విషయంలో ఫస్ట్ ఇలా అనుకుంటాం. ఫర్టిలైజర్స్ విషయంలో మనం నానో ఫర్టిలైజర్స్ని డిజైన్ చేయొచ్చు ఇండైరెక్ట్గా మనం చూస్తే. సో నానో ఫర్టిలైజర్స్ అంటున్నాం. సో దీనివల్ల మనం ఈ ఫర్టిలైజర్స్ విషయంలో నానో పార్టికల్స్ని మనం డిజైన్ చేయడం వల్ల మొక్కలకి అవసరమైనటువంటి పోషక పదార్థాలని మనం కొంత ఎఫెక్టివ్గా అందించవచ్చు. అవి గినక మనం అక్కడ ఉన్నటువంటి సాయిల్లో గినక వేసినట్లయితే నానో ఫర్టిలైజర్స్ అవి ఈజీగా వాటర్లో డిజాల్వ్ అయిపోతాయి. అవి ఈజీగా ప్లాంట్స్ అనేది ఈజీగా రీఅప్టేక్ చేసుకుంటాయి, అంటే అబ్జార్ప్షన్, శోషించుకోగలుగుతాయి. ఈ మధ్యకాలంలో మన దేశాన్ని ఉద్దేశించి మనం ఒకసారి మాట్లాడితే ఫ్రెండ్స్, మన దేశాన్ని ఉద్దేశించి అంటున్నాం ఇక్కడ క్లియర్. మీరు గమనించాలి, మీకు ఆల్రెడీ ఇది తెలిసే ఉంటుంది. నానో యూరియా, మన ఇండియాలో నానో యూరియా అనేటువంటి కాన్సెప్ట్, నానో డై అమోనియం ఫాస్ఫేట్ అనేటువంటి కాన్సెప్ట్. ఈ మధ్యకాలంలో మనం వీటిని మన దేశానికి సంబంధించిన ఒక సంస్థ, కోఆపరేటివ్ సొసైటీ, ఇఫ్కో, ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ అనేది
ఒకటి ఇంట్రడ్యూస్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. నానో యూరియా, నానో డైఅమోనియం ఫాస్ఫేట్స్, వీటిని చూస్తే మనకి ఇదేమో లాస్ట్ ఇయర్ 2023లో, ఇదేమో 2024లో స్వయాన ప్రభుత్వమే వీటిని ప్రమోట్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇవి యాక్చువల్గా లిక్విడ్ నానో పార్టికల్స్ ఫార్మాట్లో డిజైన్ చేసి ఉంటారు. క్లియర్ మనం చూస్తే అరౌండ్ అది లిక్విడ్ నానో పార్టికల్స్ కాబట్టి దాన్ని ఎంఎల్లో ఇలా అనుకోవచ్చు. ఒక 500 ml బాటిల్ అనేది దట్ ఈస్ ఈక్వివాలెంట్ టు ది ఓకే అరౌండ్ ఒక మనకి 43 kg ఆఫ్ యూరియా అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇండైరెక్ట్గా ఒక యూరియా బస్తాను మనం యూజ్ చేస్తే ఎంత మనకి బెనిఫిట్స్ పొందవచ్చు, సిమిలర్లీ అంతే బెనిఫిట్ అనేది ఈ 500 ml బాటిల్ ద్వారా మనం పొందవచ్చు. ఓకే, దీన్ని బట్టి మనకి ఏమనొచ్చు, క్లియర్గా అగ్రికల్చర్లో కొంతవరకు మనం వేస్టేజ్ని మినిమైజ్ చేయొచ్చు. సో సాయిల్ పొల్యూషన్ని రెడ్యూస్ చేయొచ్చు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ యూజ్ చేసినటువంటి నానో పార్టికల్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అక్కడ వేస్టేజ్ అనేది మినిమైజ్ అయిపోతాయి. అవి ఈజీగా వాటర్లో డిజాల్వ్ అయిపోయి ప్లాంట్స్ తీసుకునే విధంగా అవి పనికొస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ అనేది మాట్లాడుతున్నాం కాబట్టి అగ్రికల్చర్లో ఇది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సి అంటే ఆవశ్యకత ఉంది ఇక్కడ మనం చూస్తే. సో ఫర్టిలైజర్స్ని మనం ఎఫెక్టివ్గా తయారు చేస్తాం అంటున్నాం. నైట్రోజన్ కంటైనింగ్ ఫర్టిలైజర్స్ అనుకోవచ్చు, అదేవిధంగా మనకు పాస్పేట్ కంటైనింగ్ ఫర్టిలైజర్స్ అనుకోవచ్చు. డైఅమోనియం పాస్పేట్ వెరీ రీసెంట్లీ 2024లో దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత ఈ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడానికి కొంత సపోర్ట్ చేస్తుందనే దానికి మన దగ్గర 2024 ఇంటరిమ్ బడ్జెట్లో దీని గురించి మెన్షన్ చేసి ఉంటారు క్లియర్లీ. డైఅమోనియం పాస్పేట్ అంటున్నాం క్లియర్గా మనకు చూస్తే. చూడండి, ఇది ఫర్టిలైజర్స్ విషయంలో. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి పెస్టిసైడ్స్ విషయంలో అంటున్నాం. సో ఫర్టిలైజర్స్ అయినా, కెమికల్ ఫర్టిలైజర్స్ అయినా, జనరల్గా పెస్టిసైడ్స్ అయినా ఇవన్నీ ఎన్విరాన్మెంట్ని ఎలాగో డ్యామేజ్ చేస్తూ ఉంటాయి బేసికల్గా మనం చూస్తే. ఎస్పెషల్లీ పెస్టిసైడ్స్ విషయంలో వెరీ వెరీ డేంజరస్. కెమికల్ పెస్టిసైడ్స్ వాటి వల్ల నేచర్లోకి బయోమాగ్నిఫికేషన్ జరుగుతుంటుంది. అదేవిధంగా సాయిల్లో ఉన్నటువంటి మైక్రోబియల్ యాక్టివిటీ అనేది డ్యామేజ్ అవుతుంటుంది. న్యాచురల్గా ఉన్నటువంటి ఈకోసిస్టమ్స్, సాయిల్ని బేస్ చేసుకొని డెవలప్ అయ్యేటువంటి ఈకోసిస్టమ్స్ ఇలాంటి డ్యామేజ్ అవుతుంటాయి. ఈ కెమికల్ పెస్టిసైడ్స్ని కొంత మనం ఎఫెక్టివ్గా డిజైన్ చేయడానికి సేమ్ ఈ నానో టెక్నాలజీ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకే, సో నానో స్కేల్లో మనకి పెస్టిసైడ్స్ అనేది కొంతవరకు మనం డిజైన్ చేసుకోవడం వల్ల మనం దానివల్ల జరిగేటువంటి ఎన్విరాన్మెంటల్ డీగ్రేడేషన్ని మనం కొంత మినిమైజ్ చేయొచ్చు. ఎన్విరాన్మెంటల్ డీగ్రేడేషన్ని మినిమైజ్ చేయొచ్చు. అదేవిధంగా ప్లాంట్స్ అవి ఎఫెక్టివ్గా యూజ్ చేసుకునే విధంగా సేమ్ దీని మాదిరే వీటిని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు కావాలంటే. ఎనీహో మనం ఈ మధ్య కాలంలో మనం ఈ ఫర్టిలైజర్స్ గురించి మనకి బాగా న్యూస్లో మనం చూసింటాం కాబట్టి గమనించాలి. సో పెస్టిసైడ్స్ని కూడా మనం నానో పెస్టిసైడ్స్ కింద కన్వర్ట్ చేసి యూజ్ చేయొచ్చు అంటున్నాం. ఇంక నానో పెస్టిసైడ్స్ నానో స్కేల్లో వాటి నానో పార్టికల్స్ని యూజ్ చేయడం వల్ల కొంత అవి ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ చేయకుండా కొంత ఎఫెక్టివ్గా మనం యూజ్ చేసుకోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే ఫ్రెండ్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ క్లియర్. నెక్స్ట్ చూడండి మనకి అగ్రికల్చర్ విషయంలోనే మనకి ప్రత్యేకంగా ఇక్కడ ఈ రెండు మనం చూసాం. నెక్స్ట్ ఇక్కడ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటున్నాం కాబట్టి కొంత సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్లో కూడా నానో పార్టికల్స్ అనేది యూజ్ అవుతుంటాయి. నానో టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ సంబంధించి సాయిల్ హెల్త్ మానిటరింగ్ అంటున్నాం. ఓకే, సాయిల్లో ఉన్నటువంటి మాయిశ్చర్ కంటెంట్ కానివ్వండి, ఇక్కడ సాయిల్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ కంటెంట్, ఇలాంటి వాటిని మనం కంటిన్యూగా మానిటర్ చేయడానికి కొంత నానో సెన్సార్స్ అనేది మనం యూజ్ చేయొచ్చు. సెన్సార్స్ అనేది డిటెక్టివ్ థింగ్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడైనా మనం డిసీజెస్ని డిటెక్ట్ చేయాలన్నా, ఇలాంటి న్యూట్రియంట్స్ లెవెల్స్ని మనం డిటెక్ట్ చేయాలన్నా కూడా సెన్సార్స్ అనేది యూజ్ అవుతుంటాయి. అలాగే మనం సాయిల్ హెల్త్ మానిటరింగ్ కోసం తయారు చేసేటువంటి సెన్సార్స్లో మనం కొంత నానో టెక్నాలజీ కనుక యూజ్ చేస్తే అవి ఎఫెక్టివ్గా పనిచేస్తాయని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా. సో దీనివల్ల మనకి సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్లోనే కాదు, ఈ సెన్సార్స్ వల్ల మనకి క్రాప్ హెల్త్ మానిటరింగ్లో కూడా మనకి యూజ్ అవుతుంటాయి. సో క్రాప్ హెల్త్ మానిటరింగ్ అంటున్నాం. సో మొక్కలకు వచ్చేటువంటి డిసీజెస్ని నానో సెన్సార్స్ని ఉపయోగించి మనం ఈజీగా కొంత ఐడెంటిఫై చేసేదానికి స్కోప్ ఉంది. నానో సెన్సార్స్ని ఉపయోగించి మొక్కల్లోకి వచ్చేటువంటి డిసీజెస్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సాయిల్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ లెవెల్స్ కానీ, మాయిశ్చర్ లెవెల్స్ కానీ ఈజీగా మనం ఎస్టిమేషన్ వేసేదానికి స్కోప్ ఉంది. ఎంతవరకు మనకు అవసరం అనేది కూడా మనకి ఈజీగా డిజైన్ చేయొచ్చు క్లియర్గా. నెక్స్ట్ చూడండి, అదేవిధంగా మనకి సీడ్స్ మెయిన్ మనకి
విత్తనాల విషయంలో కూడా కొంత మార్పు తీసుకురావచ్చు. సీడ్స్ అంటున్నాం క్లియర్. సో సీడ్స్కి మనం కొన్నిసార్లు మనకి సీడ్ కోటింగ్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. ఓకే, నానో ఫార్ములేషన్స్ అనేది మనకి యూజ్ చేయడం వల్ల సీడ్ చుట్టూ ఒక కోటింగ్ ఇవ్వడం ద్వారా మనం నానో టెక్నాలజీతో ఖచ్చితంగా మనకి అవి ఎఫెక్టివ్గా జర్మినేట్ అయ్యే విధంగా కొన్ని స్టిమ్యులెంట్స్ని మనం కెమికల్స్ కిందకి డిజైన్ చేసి నానో టెక్నాలజీ ద్వారా కోటింగ్ కిందకి ఇవ్వచ్చు క్లియర్. ఓకే, సీడ్ జర్మినేషన్ ప్రాసెస్లో కూడా మనకి కొంత నానో టెక్నాలజీ అనేది హెల్ప్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ప్రిజర్వేషన్ పర్పస్ కోసం సీడ్ ప్రిజర్వేషన్ అంటున్నాం క్లియర్. సో నానో కోటింగ్స్ వల్ల మనకి విత్తనాలు అనేది కొంతవరకు డ్యామేజ్ అవ్వకుండా అవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. దాని చుట్టూ ఒక యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ అనేది మనం ఓకే నానో కోటింగ్ ద్వారా కనుక ఆ సీడ్స్ కనుక మనం కొంత ప్రొవైడ్ చేయగలిగితే అవి ఎక్కువ రోజులు ఓకే డ్యామేజ్ అవ్వకుండా నిల్వ ఉండేదానికి స్కోప్ ఉంది క్లియర్. ఇలా సీడ్స్ విషయంలో కూడా కొంత ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావచ్చు అంటున్నాం. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వాటర్ రీసోర్సెస్ మేనేజ్మెంట్ అంటున్నాం ఇండైరెక్ట్గా మనం చూస్తే. ఓకే, మనకి ప్రత్యేకంగా మనం చూస్తే వాటర్ రీసోర్స్ మేనేజ్మెంట్ విషయంలో మనం చూస్తే మనకి కొంత అగ్రికల్చర్ పర్పస్ కోసం యూజ్ చేసేటువంటి వాటర్ రీసోర్సెస్ని ప్రాపర్గా వాటిని వేస్టేజ్ని మినిమైజ్ చేసే విధంగా కొంత ప్యూరిఫైయర్స్ని మనం డిజైన్ చేయొచ్చు. ఓకే, వాటర్ ప్యూరిఫైయర్స్ విషయంలో నానో ఫిల్టర్స్ మనం యూజ్ చేయడం ద్వారా కొంత అవి ఎఫెక్టివ్గా పెస్టిసైడ్స్ని వాటిని ఏదన్నా దాంట్లో కెమికల్స్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటే వాటిని ఈజీగా అవి రిమూవ్ చేస్తాయని మనం చెప్పుకోవచ్చు క్లియర్. ఓకే, న్యూట్రియంట్ డెలివరీ సిస్టమ్స్కి న్యూట్రియంట్ డెలివరీ సిస్టమ్ నానో బేస్డ్ న్యూట్రియంట్ డెలివరీ సిస్టమ్స్ కూడా మనం డిజైన్ చేయొచ్చు. ఓకే, అది పెస్టిసైడ్స్ కానివ్వచ్చు లేదా న్యూట్రియంట్స్ కావచ్చు. నానో బేస్డ్ న్యూట్రియంట్ డెలివరీ సిస్టమ్స్ అంటున్నాం, నానో బేస్డ్ డెలివరీ ఓకే పెస్టిసైడ్ డెలివరీ సిస్టమ్స్ అంటున్నాం. ఓకే, ఈ విధంగా మనకి డిసీజ్ కంట్రోల్లో మనకి ఓకే ప్యాథోజన్ డిటెక్షన్ కోసం నానో సెన్సార్స్ హెల్ప్ అవుతాయని మనం చెప్తున్నాం. యాంటీ మైక్రోబియల్ మెటీరియల్స్ మనం డిజైన్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఓకే, ప్లాంట్స్కి అవసరమైనటువంటి నానో యాంటీ మైక్రోబియల్ మెటీరియల్స్ ఇలాంటి మనకి నెంబర్ ఆఫ్ థింగ్స్ మనకి కొంత అగ్రికల్చర్లో మనకి యూజ్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు క్లియర్. ఓకే, ఇలా మనకి ఎప్పుడైనా అగ్రికల్చర్ డైమెన్షన్లో స్పెసిఫిక్గా మనకి నానో టెక్నాలజీ గురించి మనం ఎప్పుడన్నా క్వశ్చన్ చేస్తే నేను చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇంక్లూడ్ చేసేదాన్ని ట్రై చేయాలి. సో మెయిన్ ఇక్కడ ఒక పదం ఇక్కడ యూజ్ చేస్తున్నాం, సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటున్నాం. సో అందులో సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే డెఫినెట్గా మనం అగ్రికల్చర్ ద్వారా ప్రొడక్టివిటీని మనం పెంచాలి. ఓకే, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ని కొంత మినిమైజ్ చేయాలి. ఆ రెండు డైమెన్షన్స్ ఇక్కడ మనం థింక్ చేయాలి. ఒక పక్క ఉత్పాదకతను పెంచుతూనే ఓకే వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచుతూనే ఒక పక్క దాన్ని మళ్ళీ అదేవిధంగా దానివల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మినిమైజ్ అయ్యే విధంగా కొంత దీని ద్వారా నానో టెక్నాలజీ ద్వారా మనం యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇది కొంత మనకి అగ్రికల్చర్ డైమెన్షన్లో ప్లే